అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30-31 వచనములు ఇలాగూ రాయబడి ఉన్నవి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన విడికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదివిన వాక్య భాగము కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. అనేక మారులు మనము చదివిన వాక్య భాగమే, సేవకులు బోధించగా వినిన వాక్య భాగమే. ఈ 2 వచనాలకు మనం ఒక టైటిల్ పెట్టుకోగలిగితే, ఒక చక్కని అద్భుతమైనటువంటి టైటిల్ ఏమిటంటే, అంశం ఏమిటంటే, దేవుని పిలుపు మన బాధ్యత. ఈ 2 వచనాల్లో దేవుని యొక్క పిలుపు కనిపిస్తుంది, మన యొక్క బాధ్యత కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు ఏథెన్స్లోని ఆయన చేసినటువంటి ప్రసంగం, ఇది చాలా శక్తివంతమైన ప్రసంగం. మనము 22వ వచనం నుంచి మనం చూస్తే 31వ వచనం వరకు ఇది ఒక శక్తివంతమైన ప్రసంగం. విగ్రహారాధనలో ఉన్నటువంటి ప్రజలకు సత్యదేవుణ్ణి ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాలు ఆయన ఇక్కడ పొందుపరిచాడు. ఈ 2 వచనాలు కూడా 30వ వచనములో మనం చూస్తే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. పౌలు ఇక్కడ చరిత్రను ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. మనుషులు సత్యదేవుని గురించి తెలియక వారు విగ్రహాలను, అలాగే ఆకాశములో నక్షత్రాలను పూజిస్తుండేవారు. అయితే ఆ కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా వారిని ఏం చేశాడట? విడిచిపెట్టాడు. అంటే దీని అర్థం ఏమిటి? దేవుడు చేతకాని వాడని కాదు అర్థం. అక్కడ దేవుడు వారిని వెంటనే శిక్షించకుండగా ఆయన ఏం చేశాడయ్యా అంటే, తన యొక్క దీర్ఘశాంతాన్ని అక్కడ చూపించాడు, లేక కనపరిచాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఓర్పును వహించాడు ఆయన శిక్షించకుండగా. ఎందుకనంటే ఆయన ప్రేమామయుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే వెంటనే పౌలు అన్నాడు అక్కడ, ఇప్పుడైతే అంతటిను అందరూ మారు మనస్సు పొందాలి అన్నాడు. ఇది దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ. ఇదేంటండి? ఇది దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ. ఇప్పుడు క్రీస్తు ద్వారా సత్యం బయలుపరచబడింది. ఒకప్పుడు అంటే మీరు సత్యాన్ని ఎరుగక, నిజం మీకు తెలియక విగ్రహాలను మీరు పూజించారు, ఆకాశం ఉన్నటువంటి నక్షత్రాలను మీరు పూజించారు. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా సత్యము బయలుపరచబడింది. కాబట్టి మనుషులుగా మీరు మీ యొక్క పాత మార్గాలను మీరు ఏం చేయాలి? విడిచిపెట్టండి. అంటే మీ యొక్క విగ్రహారాధన విడిచిపెట్టండి, మీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి అని దేవుడు ఒక చక్కని పిలుపునిస్తా ఉన్నారు. ఆ రోజు వాళ్ళకే కాదు, కానీ ఈ రోజు ఈ మాటలు వింటున్న మనకును కూడా దేవుడు గొప్ప పిలుపుని అందిస్తూ ఉన్నాడు. ఆ యొక్క అజ్ఞాన కాలం ముందు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని ఆయన క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఓర్పుతోనూ సహనముతోనూ దీర్ఘశాంతముతో ఆయన మన కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. అయితే ఆయన ఏమన్నట్టు, ఇప్పుడు మీరు మారు మనసు పొందండి అని ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చారు. మీ పాత మార్గాలు మీరు విడిచిపెట్టండి, మీ పాత స్వభావాలు విడిచిపెట్టండి, మీ ప్రాచీన స్వభావమును మీరు విడిచిపెట్టండి, మీ పాత క్రియలను మీరు విసర్జించి మరి దేవుని వైపు మీరు తిరగండి, సత్యం వైపు మీరు
తిరగండి అని చాలా చక్కగా దేవుడు మనకు పిలుపుని అందిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇంకా ఆ యొక్క అజ్ఞాన కాలంలోనే మనం ఉండిపోతే, తెలిసి తెలియని వాటిని ఆరాధిస్తూ ఉంటే, ఈరోజు దేవుడు సహనముతో, ఓర్పుతో, ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందులో మన బాధ్యతను కూడా ఆయన గుర్తు చేస్తాడు. దేవుడు గొప్ప ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిటంటే, మీరు మారు మనస్సు పొందండి, వాటిని విడిచిపెట్టండి, ఆ నిర్జీవ క్రియను మీరు విడిచిపెట్టి సత్యవంతులైన దేవుడి వైపు మీరు తిరగండి అన్నాడు. అలాగే 31వ వచనములో ఆయన మాట్లాడుతూ చాలా మంచి విషయాలు. ఎందుకనగా ఆయన తను నియమించిన మనుషుని ద్వారా, అంటే ఈ మాట నాకు ఏమి నేర్పిస్తాయనంటే, దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు, ఒక దినాన్ని నియమించాడు. ఏమిటి ఆ దినము అనంటే, లోకమంతటి మీదకు తీర్పు తీర్చబడే ఒక దినం. లోకమంతటికి ఆయన ఏం తీర్చబోతున్నాడట? తీర్పు తీర్చబోతా ఉన్నాడు. కాబట్టి ఒక కాలము నిర్ణయించబడింది, ఒక సమయం ఉంది. అది దేవుని యొక్క కాల పట్టికలో ఎప్పటికైనా స్థిరపరచబడి ఉంది. కాబట్టి మీరు నా మాట వినండి, నా పిలుపుని వినండి. మీరు నిర్ణయింపబడిన దినం ఒకటి ఉంది. ఆ దినాన్ని ఏం చేస్తాడట? నీతిని బట్టి లోకమునకు తీర్పు తీరుస్తాడట. ఇక్కడ పౌలు గారు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలా నియమించాడట? న్యాయాధిపతిగా నియమించాడు, లేక తీర్పరిగా నియమించాడు. ఎవరి మీద? సర్వలోకము మీద. ఎంత చక్కని మాటలు ప్రియమైన వారులారా! సర్వలోకము మీద మన తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని న్యాయాధిపతిగా నియమించారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఒకానొక దినమున తీర్పు తీరుస్తాడు అంటూ ఆయన ఒక మంచి మాట, నీతిని బట్టి అన్నాడు. ఆయన తీర్పు ఎలా ఉంటుందట? నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు పక్షపాతము లేకుండా ఉంటుందట. కేవలము నీతిని బట్టి మాత్రమే ఆయన తీర్పు తీరుస్తాడు. ధనవంతుడని, లేక పేదవాడని, తెల్లవాడని, లేక నల్లవాడని, లేకపోతే యెరూషలేములో ఉన్నవాడని, కపెర్నహూములో ఉన్నవాడని వాడిని పరలోకానికి పంపించి భారతదేశంలో ఉన్నాడని నరకానికి పంపించేటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన తీర్పు ఎలా ఉంటుందయ్యాలంటే, నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు నా మాటలకి మీరు స్పందించండి, మీరు బాధ్యత వహించండి అంటూ ఆయన అంటున్నాడు. అదే వచనములో, మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. దీని అంతటికీ ఆధారం ఎవరు అనుకుంటున్నారు? మృతులలో నుండి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే మన యొక్క రక్షణకు, మన యొక్క మారు మనసుకు ఆధారం ఏమిటంటే పునరుత్థానమే ఆధారము. ఆ పునరుద్ధారణైన యేసుక్రీస్తు వారే మనకు ఆధారము. ఆయన లోకానికి తీర్పు తీర్చే అధికారాన్ని చెప్పడానికి దేవుడు గొప్ప ఎవిడెన్స్ ఏంటయ్యారంటే, ఆయన పునరుద్ధానుడై మృతులలో నుండి లేచినాడు. అందుకే ఆయన లేపాడు. ఈ లోకానికి తీర్పు తీర్చడానికి, నీతిని బట్టి తీర్పు తీర్చడానికి ఆయనను మృతులలో నుండి లేవనెత్తాడు. ఇప్పుడు ఆయనే నీకు ఆధారం. ఎంత గొప్ప ఎవిడెన్స్ దేవుడు మన ముందు పెట్టాడో చూడండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుని యొక్క పిలుపును అందుకున్నటువంటి మనము, దేవుని యొక్క మాటను, ఆజ్ఞను అందుకున్నటువంటి మనము, మన బాధ్యత ఏమిటయ్యారంటే, మనము మారు మనస్సు పొందవలసిన వారిగా ఉన్నాము. ఆయన అంటున్నాడు చూడండి, ఏమనంటే ఇప్పుడే. అంటే ఈ మాట మనకి ఏమి నేర్పిస్తుంది? సమయాన్ని గుర్తు చేస్తుంది. ఈ మాట ఏమి నేర్పిస్తుంది? మనకు సమయాన్ని గుర్తు చేస్తా ఉంది. ఇప్పుడు అంటే క్రీస్తు వచ్చిన తర్వాత దేవుని యొక్క చిత్తం స్పష్టముగా మనకు బయలుపరచబడింది. ఇక సాకులు చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు ఆ యొక్క అజ్ఞాన కాలంలో మీరు లేరు. ఇప్పుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు మీ ముందున్నారు. ఆయన చేసిన కార్యము మీరు ఎరుగుదురు. మనందరి పాపముల నిమిత్తము ఆయన శిలువపై మరణించాడు.
కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క చిత్తం, తండ్రి యొక్క చిత్తము బయలుపరచబడింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మాట నాకు సమయాన్ని తెలియజేస్తా ఉంది. తర్వాత ఏమంటుంది? అంతటను అందరును అన్నారు. ఇక్కడ ఈ మాట నాకు ఏమి నేర్పిస్తాయారంటే, ఒక పరిధి కనిపిస్తుంది మనకు. పరిధి ఇది ఏ ఒక్క దేశానికో, ఇది ఏ ఒక్క రాష్ట్రానికో, ఇది ఏ ఒక్క మనుషులకో, ఏ ఒక్క కులానికో సంబంధించినది కాదు. ఇది ప్రపంచ వ్యాప్తముగా ఉన్న ప్రతి మనిషికి వర్తిస్తుంది. అంతటను అందరం ఏం చేయాలట? పరిధి, సమయం, ఇవన్నీ కూడా మనము గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాయాధిపతి సిద్ధముగా ఉన్నాడు, తీర్పు దినము కూడా సిద్ధముగా ఉంది. ఆయన నీతిని బట్టి మనకు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం. మారు మనసు పొందండి. ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయము. అంతటా అందరూ అంటాడు, మారు మనస్సు పొందగలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. ఇది దేవుడిస్తున్న సలహా కాదు, ఇది ఆజ్ఞగా నువ్వు తీసుకోవాలి. మారు మనసు అంటే ఏమిటండి? అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క ప్రవర్తనను మార్చుకొని దేవుని వైపు తిరగడమే మారు మనసు అంటే. ఏంటి చెప్పండి? మన యొక్క ఆలోచన విధానాన్ని, అలాగే మన యొక్క ప్రవర్తనను మార్చుకొని ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు. అబౌట్ టర్న్ అంటారు కదండి, ఈ పోలీసు పేరేలో చెప్తారు. అంటే నువ్వే మార్గంలో తిరుగుతున్నావో అదే మార్గంలో నువ్వేం చేయాలి? వెనుకకు తిరగాలి. అంటే ఇంతవరకు ఆయనకు వీపుని చూపించిన ముందుకు వెళ్ళావు, కానీ ఎప్పుడైతే క్రీస్తు నీకు ప్రత్యక్షపరచబడ్డారో, ఎప్పుడైతే ఆయన యొక్క వెలుగు ప్రత్యక్షపరచబడిందో, అబౌట్ టర్న్. నువ్వే మార్గంలో వెళ్ళావో అదే మార్గంలో ఏం చేయాలంటే వెనుకకు తిరిగి ఇప్పుడు ఆ లోకములకు నీ వీపును చూపించి నీ ముఖమును ఆయన ముఖమునకు ఎదురుగా ఉంచాలి. నీ ఆలోచన విధానాన్ని విడిచిపెట్టు, నీ ప్రవర్తనని విడిచిపెట్టి దేవుని వైపు మాత్రమే నీవు నేను తిరగవలసినటువంటి అవసరత ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇది గొప్ప అవకాశం, దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశం. ఏమిటి అవకాశము అంటే, గతములో మనము చేసిన తప్పులను దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ దేవుడిచ్చేటువంటి గొప్ప అవకాశం ఏమిటయ్యారంటే, తెలిసి తెలియని ఆ యొక్క అజ్ఞాన కాలములో లేక గతములో మనము చేసిన తప్పులను దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు నేను మారు మనసు పొందానని దేవుళ్ళు ఎదుగుతున్న వారికి కూడా మాటలు వర్తిస్తాయి. నీ ఆలోచన విధానాన్ని ఇంకా మార్చుకొనకుండగా, నీ ప్రవర్తనను మార్చుకొనకుండగా, మన యొక్క బ్రతుకును మార్చుకొనకుండగా, నేను మారు మనసు పొందానండి, నేను పరలోకంలో ఉంటానండి అని మనము పొరబడితే అది చాలా ప్రమాదము. ప్రియమైన వారులారా, నిజమైనటువంటి మారు మనసును మనం కలిగి ఉండాలి. మనకున్న బాధ్యత ఏమిటయ్యానంటే, తీర్పు ఈ రోజే మనము మారు మనసు పొంది మన పాపాలు ఏం చేయాలట? విడిచిపెట్టాలి, లేక ఒప్పుకొని వాళ్ళని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ఈరోజు మనం ఒప్పుకుంటున్నాం, మంచిదే, కానీ విడిచిపెట్టలేకపోతున్నాం. ఎక్కడో మన యొక్క ఆలోచనలో పాపం ఉంటుంది, మన యొక్క ఊహల్లో పాపం ఉంటుంది, మన యొక్క తలంపుల్లో పాపం ఉంటుంది, మన యొక్క హృదయంలో పాపం ఉంటుంది, మన యొక్క క్రియల్లో పాపం ఉంటుంది, మన యొక్క నడకలో పాపం ఉంటుంది, మన యొక్క బ్రతుకులో పాపం ఉంటుంది. అన్ని విషయాలు ఇంకా పాపము రాజ్యమేలుగా ఉంది. ఒప్పుకుంటున్నాము కానీ మనం వాటిని ఏం చేయలేకపోతున్నాం? విడిచిపెట్టలేకపోతున్నాం. అందుకే దేవుడు రోజు మనకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఏమిటయ్యారంటే, నీవు చేసిన ప్రతి తప్పును నువ్వు ఒప్పుకొని విసర్జిస్తే క్షమించడానికి నేను సిద్ధముగా ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ బాధ్యతగా ఆ పాప మార్గాన్ని విడిచిపెట్టాయి, ఆ పాపపు లోకాన్ని విడిచిపెట్టేసి, ఆ యొక్క నిర్జీవితాన్ని విడిచిపెట్టేసి మనం ఆయన యొద్దకు రావాల్సిన వారిగా ఉన్నాం. ఎందుకంటే అదే వచనములో ఒక గొప్ప హెచ్చరిక కూడా మనకుంది. ఏమిటంటే, తీర్పు దినము తప్పకుండా ఉంది. ఇది హెచ్చరిక. ఎన్ని విషయాలు అక్కడ పొందుపరిచారా ప్రసంగంలో. ప్రియమైన వారులారా,
ఇది ఏ దినమట? అయ్యా, నువ్వు మారు మనసు పొందకపోతే, నీవు ప్రభు వైపు తిరగకపోతే, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టకపోతే, నీ ఆలోచన విడిచిపెట్టకపోతే, నీ ప్రవర్తన విడిచిపెట్టకపోతే, నీ జీవక్రియలు విడిచిపెట్టకపోతే తీర్పు దినము తప్పకుండా వస్తుంది. విడిచిపెడితే తీర్పులోనికి నీవు రావు, విడిచిపెట్టకపోతే నీవు తీర్పులోనికి వెళ్ళడానికి ఎలా ఉండాలట? సిద్ధముగా ఉండు. కాబట్టి ఈరోజు నువ్వు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా అజ్ఞానాన్ని క్షమించు. నేను తెలిసి తెలియక క్షమించాలి. ఇక్కడ తెలిసి కూడా మనం పాపాలు చేస్తున్నాం, తెలిసి కూడా పాపాలు చేస్తా ఉన్నాం. ఈరోజు మారు మనస్సు పొందడం అనేటువంటిది చాలా చులకనైపోయిందండి. ఆ పలకడం కూడా, నువ్వు మారు మనసు పొందావంటే పొందేనండి, మన మీటింగ్స్ లో చెయ్యెత్తానండి, నిలబడమంటే నిలబడ్డానండి. ఇది కాదు కదా మారు మనసు అంటే. ఈరోజు మారు మనసు అనేటువంటిది మనకు పూర్తి అవగాహన లేక, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ఒప్పుకోకుండా, మన పాపాల నిమిత్తమై మనం పశ్చాత్తాపడకుండా, మన యొక్క పాపాలు మనం విడిచిపెట్టకుండా, ఆయన యొద్దకు మనం రాకుండా మనం క్రైస్తవులుగా మనం ఎలా చలామణి అయిపోతాం? ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు చెప్పండి? వారు దేవుని విసర్జించారు కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవించారు కాబట్టి, దేవుడు ఇన్ని మేలు చేసినా, ఇన్ని కార్యాలు చేసినా వారిలో మారు మనసు లేదు, వారిలో పశ్చాత్తాపము లేదు. దేవుడు ఎక్కడికి పంపించాడు? బబులోను చెరకు పంపించాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు కదండి? 70 సంవత్సరాల వరకు చెరలో ఉండి తర్వాత విడిపించబడ్డారు. ఏమొచ్చింది అక్కడ? వారికి మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపడ్డారు. వారి యొక్క దేవాలయము గుర్తు వచ్చింది, బలులు గుర్తు వచ్చాయి, ఆరాధన గుర్తు వచ్చింది. ఆ దేవాలయం వారికి గుర్తు వచ్చి రాగానే వారు ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డారు. ప్రభు వారిని ఏం చేశారు చెప్పండి? వచ్చారు. అయితే ఈరోజు మారు మనసు పొందకుండా మనం ఉంటే కనుక తిరిగి రాని స్థలానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అర్థమైందండి? ఈ రోజు నువ్వు మారు మనసు పొందకపోతే మనము తిరిగి రాని స్థలానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. మారు మనసు లేకుండా మనము నిత్యత్వములు అడుగు కట్టలేము, ఎట్టి పరిస్థితుల్లో మనం అడుగు కట్టలేము. నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. నాకు పాటలు వచ్చండి, నేను ఉద్యోగకర్తల పాటలన్నీ పాడేస్తానండి, బైబిల్ నాకు బాగా తెలుసండి, నేను బాగా ప్రసంగాలు చేస్తానండి, నేను ప్రసంగాలు బాగా వింటానండి, మేము పలానా సేవకుడి దగ్గర ఉన్నామండి, మేము పలానా సంఘానికి వెళ్తామండి, నేను పలానా బైబిల్ కాలేజీలో నేను ట్రైనింగ్ చేశానండి, నేను సువార్తను కూడా ప్రకటిస్తానండి, నేను మందిర పనులు కూడా బాగా చేస్తానండి. ప్రభువుని అడగండి, నేను పరలోకానికి వస్తానా ప్రభు అని అడగండి, నన్నొద్దు. మీరు ప్రార్థన చేసినప్పుడు అడగండి, ప్రభు ఇవన్నీ నేను చేస్తాను, నేను పుట్టుకతో సండే స్కూల్కి వెళ్తున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, నాకు పాటలు వచ్చు, నేను సంఘములో సేవకుడిగా పనిచేస్తున్నాను, లేక ఒక పరిచారకుడిగా పనిచేస్తున్నాను, నేను ఏ పనైనా నేను వినకుండా చేస్తున్నాను, నీ మందిరాన్ని కనిపెట్టుకొని ఉంటున్నాను, నేను పరలోకానికి వస్తానా ప్రభు అని అడగండి ఒకసారి ప్రభుని. నీవు ఇవన్నీ చేసి తిరిగి జన్మించకపోతే, నూతనముగా మనము జన్మించకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పండి? ఆ నిత్యత్వంలోకి మనం వెళ్ళలేము, ఆ పరలోకంలోకి నీవు నేను వెళ్ళలేము. ఒకవేళ మారు మనసు లేకుండా కనుక మనము ఈ భూమి మీద మన యొక్క జీవితాన్ని ముగిస్తే కనుక నిత్య నరకానికి వెళ్ళిపోవడము ఖాయము. దాని నుంచి తప్పించే నాదుడే లేడు. మనలో ఊపిరి ఉన్నంత వరకునే, మనము బ్రతికి ఉన్నంత వరకు దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని కొరకు బ్రతకాలి. చచ్చిన తర్వాత మనము దేవునికి లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నాము. మన మాటలను బట్టి తీర్పు తీరుస్తాడు, మన యొక్క క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు, మన యొక్క చూపులను బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తీర్పు తీరుస్తాడు. కాబట్టి మారు మనసు లేకుండా మనం చేస్తే, లేక ఈ భూమి మీద మన యొక్క జీవితాన్ని కనుక మనం ముగిస్తే ప్రియమైన వాళ్ళరా నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మారు మనసు పొంది మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనే ప్రభువుగా ఒప్పుకుంటే ఆ నిత్య పరలోకంలోకి వెళతాం. అక్కడ నిత్యము ఆనందం ఉంటుంది, అక్కడ నిత్యము సంతోషం ఉంటుంది, అక్కడ నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరత
లేదు. అక్కడ క్యాటరింగ్ వాళ్ళతో పని లేదు మనకు భోజనానికి, అక్కడ వాటర్ బాటిల్తో మనకి పని లేదు, అక్కడ సూర్యుడితో మనకు పని లేదు. ఆ యొక్క రాజవీధిలో బంగారపు వీధుల్లో 20 నలుగురు పెద్దల మధ్య కోటాను కోట్ల దేవదూతల మధ్య దేవుడికి ఇచ్చిన యొక్క బహుమానములు పుచ్చుకొని ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన పరిస్థితులు 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 అని యుగ యుగాలు మనం ఏం చేస్తాం చెప్పండి, ఆయన ఆరాధిస్తాం. ఒకవేళ ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడు మారు మనసు పొందకుండా కనుక మన ఊపిరి విడిచిపెడితే ఆ ధనవంతుడి వలె యాత్రికరమైన స్థలములకి వెళ్ళిపోయి బాధను అనుభవిస్తూ ఉంటాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది యుగ యుగాలే ఉంటుంది, పరలోకము కూడా యుగ యుగాలే ఉంటుంది. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. మారు మనసు పొందడము అనేటువంటి మాటలు చాలా చులకనగా మనం మాట్లాడుతూ ఉన్నామే. మారు మనసు పొందాలంటే ఏవేవో మనం మాట్లాడుతూ ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. కొన్ని రెఫరెన్స్లు మీ ముందు ఉంచుతాను, వాటిని మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయము 38వ వచనం ఇలాగ రాయబడి ఉంది, పేతురు మీరు మారు మనస్సు పొంది, మనం ఏం చేయాలట, మారు మనస్సు పొందాలి. మన యొక్క మనస్సును మనము మార్చుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, నీ మనస్సు ఎలాగుందో నీకు తెలియదా? నీ హృదయం ఎలాగుందో నీకు నాకు తెలియదా? తెలుసు. మన హృదయం ఎలాగుందో తెలుసు, మన యొక్క ఆలోచనలు ఎలాగున్నాయో మనకు తెలుసు, మన ప్రవర్తన ఎలాగుందో కూడా మనకు తెలుసు. అట్ ద సేమ్ టైం మన దేవుడు ఎటువంటి వాడో కూడా మనకు తెలుసు. కానీ ఆయన పరిశుద్ధుడని మనకు తెలుసు. ప్రియమైన వాళ్ళ మనకు తెలిసిన వాక్యమే యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనకు తెలుసు కదండి అందరికీ. 6వ అధ్యాయం అందరికీ కూడా తెలుసు. యెషయా ప్రవక్త ఒక గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. అత్యున్నత సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? దేవాది దేవుడు కూర్చొని ఉండగా తన చుట్టూ శరాబులు కెరూబులు ఉన్నారు. వారు ఎలాగున్నారట? అక్కడ 2 రెక్కలతో ఏం చేస్తున్నారట? వారి ముఖాలు ఎందుకు కప్పుకోవాలి చెప్పండి? వారున్నది ఆ దేవాది దేవుడి దగ్గరే కదా ఉన్నారు, ఆ పరిశుద్ధ సింహాసనం దగ్గరే కదా ఉన్నారు. అయినా వారు ఎందుకు వారి యొక్క ముఖాలు కప్పుకున్నారు? ఎందుకు వారి యొక్క కాళ్ళు కప్పుకున్నారు అయ్యా అంటే, అయ్యా నీ పరిశుద్ధతను మేము చూడలేము. దేవుని పరిశుద్ధతలో ఉండి కూడా, దేవుని స్థలములో ఉండి కూడా ఆ పరిశుద్ధతను చూడడానికి వారు భయపడుతూ ఉన్నారు. ఆయన అంత అతి పరిశుద్ధుడు ఆయన. వారి యొక్క కాళ్ళు, అయ్యా మీ సింహాసనము దగ్గర మీ సన్నిధిలో మా కాళ్ళు కనిపించకూడదయ్యా. వారున్నది పరలోకములోనే, వారున్నది మహిమలోనే, వారున్నది పరిశుద్ధ స్థలములోనే. అయినప్పటికీ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు, వారు పలుకుతూ ఉన్నారు, మా ముఖము నీ పరిశుద్ధతను చూడలేవు. ఈరోజు మనకు ఇంత వాక్య పరిచర్య అందించబడతా ఉండగా, ఇన్ని లేఖన సత్యాలు మన ముందు ఉండగా కూడా ఆయన యొక్క పరిశుద్ధతను మనం గ్రహించలేక, ఆయన యొక్క పరిశుద్ధతను మనం ఎరగకుండగా, ప్రియమైన వాళ్ళరా, మనం మారు మనసు పొందకుండగా, పాప క్షమాపణ పొందకుండగా ఎలా మనం క్రైస్తవులుగా కొనసాగిపోతాం? ఎలాగ మనం నిత్య జీవంలోనికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం? చూడండి, అదే అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనములో కూడా ఈ మంచి మాటను మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము అన్నాడు. ఇక్కడ 3 విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నీ మారు మనసు పొందాలి అంటే నీ చెడుతనమును విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? నీ చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు నీవు మారు మనసు పొందు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో అప్పుడు ఏం చేస్తావట? ప్రభువుని వేడుకోగలుగుతావు. నీవు ఎప్పుడు ప్రార్థన చేయగలవు? ఎప్పుడు ప్రభుతో సహవాసం కలిగి ఉంటావయ్యా అంటే నీ యొక్క చెడుతనమును విసర్జించి మారు మనసు పొందినప్పుడే నువ్వు ప్రార్థన చేయగలవు, నువ్వు వాక్యాన్ని చదవగలవు. మనం మారు మనసు పొందకుండగా, మన యొక్క పాపాలు విడిచిపెట్టకుండా మనం ప్రార్థన చేయలేం. చేస్తాం కానీ నామకార్థమైన ప్రార్థన చేస్తాం. అంటే లేచిన వెంటనే ప్రార్థన చేయాలి కాబట్టి మంచం మీద కూర్చోనో లేకపోతే మంచం దిగో మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం. పడుకునే ముందు ఏం చేస్తాం? ఏదో మన చిన్న ప్రార్థన మనం చేసుకుంటాం. అది కాదు ప్రియమైన వారులారా,
అది ప్రాముఖ్యమే, అది మనకు అవసరమే. కానీ మనకు మధ్యాహ్న సమయంలో లేక రోజంతట్లో చాలా సమయం మన ముందు ఉంటుంది. ఆ సమయంలో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? నువ్వు అలా ప్రార్థన చేయలేకపోతున్నావు అని అంటే మారు మనసు అనుభవం లేదు. నువ్వు మారు మనసు అనుభవం లేదంటే నువ్వు దేన్ని విడిచిపెట్టలేదు? చెడుతనమును మనము విడిచిపెట్టలేదు. కాబట్టి అక్కడ పేతురు గారు అంటున్నారు, మారు మనసు పొందండి అన్నారు. ఇక్కడ 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి మీ చెడుతనమును విసర్జించి మీరు మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనము, ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమించబడవచ్చును. నీ హృదయాలోచనలు క్షమించేది ఆయనే. అందుకనే ఇదే అనుకూలమైన సమయం, ఆయన సిద్ధం నిన్ను క్షమించడానికి. నువ్వు ఒప్పుకుంటావా ప్రభు దగ్గర నీ పాప జీవితాన్ని, నీ పాపపు ఆలోచనలు ఒప్పుకుంటావా? నీ పాపపు బ్రతుకులు ఒప్పుకుంటావా? నీ చెడుతనమును విడిచిపెడతావా? విడిచిపెట్టు. ఆయన అంటున్నాడు, ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు ఆయన. నువ్వు క్షమించబడకపోతే మనకు నిత్యరాజ్యం లేదు. ప్రియా దేవుని సంగమా, మారు మనసు పొందిన సహోదరి, మారు మనసు పొందిన సహోదరుడా, నీ కుటుంబం యొక్క మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త మారు మనసు కొరకు, నీ భర్త పాప క్షమాపణ కొరకు, నీ భర్త దేవుని యొక్క రాజ్యములో సహదాసుడిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య కొరకు ప్రార్థన చేస్తున్నావా సహోదరుడా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను. సహోదరి అయితే నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు వారు వింటుండగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? సహోదరుడా, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, వారి యొక్క మారు మనసు కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా వారు వింటుండగాను? ఏమో నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో ఈరోజు నువ్వు ఆలోచన చేయి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. అదే అపోస్తలుల కార్యములు గ్రంథము 17వ అధ్యాయము మనం చదివినటువంటి వచనములో 30వ వచనములో ఏమన్నాడంటే, అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఏం చేస్తాడంటే ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఎవరికి? పశువులకా, పక్షులకా, సృష్టికా? కాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన మనుషులకు ఏం చేస్తున్నారట? ఆజ్ఞ ఇస్తా ఉన్నారు. ఆజ్ఞాపిస్తా ఉన్నారు. ఏమంటే మీరు అంతటా అందరూ మీరు మారు మనసు పొందాలి. చూడండి, ఇంకా కొంచెం 20వ అధ్యాయంలో కూడా మంచి మాటలు ఉంటాయి. చూడండి 20వ అధ్యాయంలో కూడా 20వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని చదువుతా ఉన్నాను. చూడండి, మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటాను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటేనో ఇదంతయో మీకు తెలియను అన్నాడు. మనము చదివినటువంటి ఈ 2 వచనముల్లో కూడా ఆయన ఏమన్నాడంటే, మరియు ప్రయోజనకరమైన ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటాను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని ఈ మాటలు చూడండి. యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటేనో ఇదంతయు మీకు తెలియను అంటున్నాడు. ఇక్కడ అందరూ కూడా వీళ్ళు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం అంటున్నారు. మేము అబ్రహాము సంతానము, మేము దేవుని పిల్లమని వారు చెప్పుకుంటున్నారు. అయితే ఆయన అంటున్నాడు, మీరందరూ కూడా మారు మనసు పొందాలయ్యా, ఏ భేదము లేదు. మారు మనసు పొందు, పశ్చాత్తాపడి మీ బ్రతుకులు మార్చుకోండి. నువ్వు అబ్రహాము సంతానము కావచ్చు, నువ్వు దేవుని ఎరిగిన వారు కావచ్చు, మారు మనసు లేకపోతే, ఆయన మీ సొంత రక్షకులను అంగీకరించకపోతే ఏమి లేదు చెప్పండి, నీకు నిత్య జీవము లేదు. కాబట్టి ప్రభు దగ్గర, ప్రభువా ఇదిగో నీకు అవమానకరంగా నేను బ్రతికాను, నీకు ఆయాసకరంగా నేను బ్రతికాను, నేను నీకు విరోధముగా నేను బ్రతికాను, నన్ను క్షమించు ప్రభువా అని ఆయన ఎదుట మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలిగితే ఆయన మనల్ని క్షమించేటువంటి దేవుడు. ప్రియమైన వారులారా, ఆయన మనను క్షమించేటువంటి దేవుడు. అదే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి.
11వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నారు, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుణ్ణి మహిమ పరిచరి. ఈ 11వ అధ్యాయం 18వ వచనములో నాకు ఏమర్థమైందయ్యానంటే, మారు మనసు అనేటువంటిది దేవుని చేత దయచేయబడిందట. మారు మనసు ఎవరి చేత దయచేయబడింది? దేవుని చేత దయచేయబడింది కదండి. దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు. ఆ రోజు అన్య జనులకే కాదు, యూదులకే కాదు, గ్రీసు దేశస్తులకే కాదు, ప్రియమైన వాళ్ళారా, ఈ దినం మనకు కూడా ఆ మారు మనసును ఎవరు దయచేశారట? దేవుడే దయచేశారు. ఆయన ఇంతగా మారు మనసును మనకు దయచేయడానికి కారణం ఏమిటంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు, ఎవరో నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని దేవుడు ఆశ కలిగి దేవుడే దాన్ని ఏం చేశాడట? దయచేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. మరొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 5వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము. ఈ మాటలన్నీ కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. మన బైబిల్లో అండర్లైన్ చేసుకుంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 5వ అధ్యాయము చూడండి, 31, 32 వచనాలు. ఇశ్రాయేలులకు మారు మనసు పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన యొక్క దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. చూడండి, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. చాలండి. ఇశ్రాయేలులకు మారు మనసు పాప క్షమాపణ దయచేయడానికి దేవుడు అధిపతిగా ఎవరు నియమించారట? యేసుక్రీస్తు వారు నియమించారు. అయితే ఈ యొక్క రక్షణ ఎవరికంటే, ప్రియమైన వాళ్ళారా, తనకు విధేయులైన వారికి. చూడండి, ఈ మారు మనసు పాప క్షమాపణ ఎవరికి చెప్పండి? తనకు విధేయులైన వారికి. మన దేవుడు ఎంత గొప్పవాడో! ఎవరైతే దేవునికి విధేయతను కనపరుస్తారో వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడట? మారు మనసు పాప క్షమాపణను అనుగ్రహిస్తాడు. ఇలాగ అనుగ్రహించడానికి, ఇలాగ విధేయత చూపించిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? అక్కడ ఇప్పుడు పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం ప్రకారముగా ఆయన వచ్చి, అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడట? పాపమును గూర్చి ఎవరైతే విధేయతను కనపరిచారో వారికి దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించి ఆయన ద్వారా మళ్ళీ ఏం చేస్తారని చెప్పండి? ఒప్పింపజేస్తారు. ఎప్పుడైతే ఒప్పింపజేస్తా ఉంటారో మరొకరు వచ్చి మన చెవిలో గుసగుసలాడుతూ ఉంటారు. నువ్వు ఒప్పుకున్నావనుకో, నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలా. నీ యవనాన్ని వృధా చేసుకుంటావా? ఇది ఎంజాయ్ చేయవలసినటువంటి యవనం, నువ్వు తిరగవలసినటువంటి సమయం. ఎంజాయ్ చేయి, తిరుగు, తిను, సినిమాలు చూడు, నీకు నచ్చినట్లుగా బ్రతుకు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందేవనుకో, నీవు దేవునికి విధేయత చూపించావనుకో, నువ్వు సినిమాలకు వెళ్ళకూడదు, షికారులకు వెళ్ళకూడదు, చెప్పండి, మందు తాగకూడదు, సిగరెట్లు కాల్చకూడదు, నీకు నచ్చినట్లు నువ్వు బ్రతకలేవు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తా ఉంటే నీ చెవుల దగ్గరికి అపవాది కూడా చేంజ్ చేస్తారు. చెప్పండి, గుసగుసలు పెడతా ఉంటాడు. వెళ్తే ఏముందిలే, నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళాలి, నీ నచ్చినట్లుగా నీవు బ్రతకలేవు, నీకెంతో జీవితం ఉంది ఇంకా ఈ లోకంలో, ఇంకా 70-80 సంవత్సరాలు ఉన్నాయి, అదంతా నువ్వు వృధా చేసుకుంటావా అని అపవాది మన చెవుల దగ్గరకు చేంజ్ చేస్తాడు, గుసగుసలాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోనికి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? నేను ఒప్పింపజేస్తూ ఉంటాడు. ఈ తర్జన భర్జన మధ్య మనం ఏం చేస్తామంటే ఎవరికి లొంగిపోతాం? హృదయాంతరంగంలో నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయనకి లొంగం కానీ చెవులో ఉండి లోకంలో ఉండి మన చెవిలో గుసగుసలాడుతూ ఉంటే వారికి మనం లొంగిపోతాం. ప్రియమైన వారులారా, లొంగిపోయి లోకములో పడిపోతాం, పాపములో పడిపోతాం. వాడు మినిస్ట్రీ వాడు చూసుకుంటాడు, ఆడేమైనా వదిలేస్తాడా? ఆడు ఏదైనా తోటలోనే ప్రారంభించాడు వాడికి మినిస్ట్రీ.
నువ్వు మారు మనసు పొందుతా ఉంటే, దేవునికి విధేయత కనపరుస్తూ ఉంటే, పాప క్షమాపణ పొందుతా ఉంటే వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. వాడి యొక్క పరిచర్యను వాడు ప్రారంభిస్తాడు. వాడే వస్తాడో, వాడి స్నేహితుడే వస్తాడో, లేకపోతే మంచి సినిమా రిలీజ్ చేస్తాడో, లేకపోతే మందుబాట్లు అట్టుకొని స్నేహితుడు వస్తాడో, ఎలాగొస్తాడో తెలదు. వాడి యొక్క సువార్తను వాడు చెప్పుకుంటాడు. వాడు నువ్వెవరికి, ఏ సువార్తకు నువ్వు లోబడతావు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించిన సువార్తకు నువ్వు లోబడతావా? అపవాది ప్రకటించిన సువార్తకు నువ్వు లోబడతావు? వాడు చెప్పేది వాడి లెక్క ప్రకారంగా సువార్త, అది మంచి వార్త వాడికి, మనకు కాదనుకోండి. అంటే మీకు అర్థమవడం కోసం మాట చెప్పాను. కానీ సత్య వాక్యమునకు నువ్వు లోబడాలి. ఆయన విధేయులైన పిల్లలకు ఆయన ఏం చేస్తాడట? రక్షణను అనుగ్రహిస్తాడు, పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. అందుకని మోషే అంటాడు, ప్రభా నీ ముఖ కాంతిలో చెప్పని మా రహస్య పాపములు కనబడుతున్నాయి. మోషే అంటాడు, గొప్పవాడు, భూమి మీద సాత్వికుడు, తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఏమన్నాడంటే, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. ఎలా తప్పించుకుంటామయ్యా? ఎలా తప్పించుకుంటాం? కానీ రోజు ప్రియమైన వాళ్ళరా, మనము మనుషులు ఎదుట నీతిమంతులుగా కనబడాలనుకుంటున్నాం. అది ఎప్పటికీ అవే పని కాదు. ఒకవేళ కనబడవచ్చు కాక, ఎప్పుడైతే నువ్వు ఊపిరి విడిచిపెడతావో అవన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? వెళ్ళిపోతాయి, మంటలో కలిసిపోతాయి. కాబట్టి మనము కనబడవలసింది ఎక్కడ చెప్పండి? దేవుని దగ్గర మనం కనబడాలి. నీతిమంతులుగా దేవుని దగ్గర మనం కనబడే ప్రయత్నం చేయాలి, కానీ మనుషుల దగ్గర కాదు. మనందరికీ తెలుసు ప్రియమైన దేవుని సంగమా, నినివే పట్టణానికి సువార్త ప్రకటించినప్పుడు యోనా, ఒక్కరోజు సువార్త, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, యోనా గ్రంథాన్ని ఒకసారి తీయండి. 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెబట్ట కట్టుకొనిరి. చాలండి. మన దేవుడు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకే ఒక దినము ఆయన సువార్త ప్రకటించాడు. ఎవరైనా? యోనా ప్రవక్త. ఒకే ఒక దినము సువార్త ప్రకటించారు. ఆ సువార్త విన్న వారు ఏం చేశారని చెప్పండి? దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, ఈ నినివే పట్టణస్థులు ఇశ్రాయేలుకి వ్యతిరేకమైన వారు, అటువంటి వారికి దేవుని సువార్త ప్రకటించమంటున్నాడని వేరే మార్గానికి పోయినటువంటి వ్యక్తినే దేవుడు మరలా నడిపించాడు. అన్యుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, అంతటా అందరూ మారు మనసు పొందాలనేది దేవుని యొక్క చిత్తం. ఆ ఒక్క దినము వారు సువార్త ప్రకటించారు. వారు దేవుని యందు ఏముంచారట? విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెబట్ట కట్టుకున్నారట. ఈ రోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు గోనెబట్ట కట్టుకోవద్దు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచండి. అవసరమైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండండి. మనం తగ్గించుకుందాం, ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం, ఆయన విశ్వాసం ఉంచుదాం. చూడండి ఏం చేశారట? 10వ వచనములో ఆయన, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, అది దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, గోనెబట్ట కట్టుకున్నవారు, ఇంకేం చేశారంటే వాళ్ళు ఉపవాసము చాటించుకున్నటువంటి వారు ఏం విడిచిపెట్టారు? గనులు వారి యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టారు, మంచిదే. కానీ అంతకంటే ముందు వారు ఏం చేశారయ్యారంటే వారి యొక్క చెడుతనమును విడిచిపెట్టారు. మనం మారు మనసు పొందడం అంటే, రక్షణలో నడిపించబడ్డం అంటే, ప్రియమైన పశ్చాత్తాపడ్డం అంటే, ప్రియమైన వాళ్ళరా, మన యొక్క చెడు నడతలు మనం ఏం చేయాలట? మానుకోవాలి. అదే మారు మనసు అంటే. వారి యొక్క చెడు నడతలు మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి వారికి చేయాలనుకున్న కీడు మానేశాడట. ఈరోజు ఆలోచన చేద్దాం. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన మనకు సమయాన్ని ఇస్తా ఉన్నాడు, అవకాశం ఇచ్చినటువంటి దేవుడు. మరి మన యొక్క చెడు నడతలు మనం మానుకుందామా? మన యొక్క క్రియలను మనం విడిచిపెడదామా? ఏమో దేవుడు మనకు పిలుపుని అందిస్తూ ఉన్నాడు. ఆ పిలుపుని అందుకొని మన బాధ్యత కూడా మనకు ఆయన గుర్తు చేశారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఏం చేశాడు? బాధ్యతను కూడా మనకు గుర్తు చేశారు. మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి, నేను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇది గొప్ప అవకాశం, ఇది గొప్ప తరుణము అని దేవుడే మనం పిలుస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం మారు మనసు పొందుదాం, మన యొక్క పాపాలను ప్రభు దగ్గర విడిచిపెడదాం.
తీర్పు దినము ఉన్నదన్న సత్యాన్ని మనం గ్రహిద్దాం. ఆ తీర్పులోనికి వెళ్ళక ఆ నిత్య రాజ్యంలోనికి మనం అందరం కూడా ప్రవేశిద్దాం. నిజమైన మారు మనసు అనుభవంతో మన యొక్క జీవితాన్ని మనం కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.